ముందు బ్లాగ్లో చెప్పాను కదా, నైట్ 2 వరకు ఉంటుంది, మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడొచ్చు అని చెప్పి మేము ధీమాగా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి తినేసి లైటింగ్స్ చూసుకుంటూ అలా వెళ్ళి ఒక్కొక్కటి చూసుకోవచ్చు అని చెప్పి వెళ్ళాము. వెళ్ళినప్పటికీ ఫ్లైఓవర్ మీద మీరు కూర్చుంటే చాలు, మీ ముందు నుంచే వేషాలన్నీ వెళ్తుంది, కూర్చొని ప్రశాంతంగా చూసుకోవచ్చు అని చెప్పారు. సరే అనుకుని ఫ్లైఓవర్ ఎక్కి వెయిట్ చేస్తే గంట అయినా రావట్లేదు, గంటన్నర అయినా రావట్లేదు. ఏంటబ్బా రావట్లేదని అక్కడ వాళ్ళకి కనుక్కుంటే చాలా వరకు అయిపోయింది, ముందుకైతే వెళ్ళిపోయారు, కొంచెం ముందుకు వెళ్ళండి, కొంతవరకైనా మీరు చూడొచ్చు అని చెప్పారు. అదేంటి 2 వరకు ఉంటుంది అని, నైట్ అంతా ఉంటుంది అన్నారు కదా అంటే, ఏమో తెలియదు మరి అనేలాగా సగం సగంలా చెప్పారు అందరూ. ఇంకా మేము వెయిట్ చేసి కొంతవరకైనా చూద్దాం నడండి అని అలా ఫ్లైఓవర్ దిగి ముందుకి గుడి వరకు నడుచుకుంటూ వెళ్ళాము. నడుచుకుంటూ వెళ్ళినప్పటికీ చాలా వరకు వేషాలు అయితే వెళ్ళిపోయినాయి. కొన్ని జరుగుతూ అలా దేవుడు అమ్మవారి విగ్రహాలు, డ్యాన్స్లు, డీజేలు వెళ్తున్నాయి. చాలా వరకు అలిసిపోయారు. ఎలా ఉందంటే మనకి పాట వస్తుంది కానీ జస్ట్ అట్లా వేస్తూ ఉంటారు కదా, అలా వేస్తున్నారు. ఇంకా మాకు అర్థమైంది ఏంటంటే మేము దర్శనానికి వెళ్ళినప్పుడు 3:30కి స్టార్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు టైం వచ్చేసి 7:30, 8 అవుతుంది కదా, ఇంకా అలసిపోతారు. ఇంతసేపు వేసడానికి ఖచ్చితంగా అలసిపోతారు కదా, ఏదైనా ఫస్టే చూడాలి. మేము వెళ్ళి అనవసరంగా ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళకుండా ఉంటుంటే కనుక అన్నీ చూసుకునే వాళ్ళము. అనవసరంగా ఇంటికి వెళ్ళామని చాలా అంటే చాలా ఫీల్ అయ్యాము. కానీ మాకు తెలియదు కదా, ఫస్ట్ టైం మేము వెళ్ళడము. దానికి తోడు ఇక్కడ 12 సంవత్సరాల తర్వాత కదా, కొంతమందికి ఐడియా ఉండొచ్చు, కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు. అలాగే మాలాగా ఆ ఊర్లో ఉన్న వాళ్ళు, వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా 7:30, 8కే వెళ్ళారు లైటింగ్స్లో చూడటానికి బాగుంటుందని. కానీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అనుకున్నది ఒకటి, మాకు జరిగింది ఒకటి. చాలా వరకు లేదు, అయిపోయింది. చూసారా, వీళ్ళు 12 మంది అంతమంది ఉన్నారు, కానీ 2 వేస్తున్నారు, మిగతా అలసిపోయారు. దానికి మనం కూడా ఏం చెప్పలేం, వాళ్ళు కూడా పాపం అంతసేపు వేయలేరు కదా. ఇంకా మేము కూడా అర్థం చేసుకొని వీలున్నంత వరకు, కనిపించినంత వరకు చూసి కాసేపు కూర్చొని డ్రింక్స్ అవి తాగి మళ్ళీ గుడికి వెళ్ళి మళ్ళీ దర్శనం అయితే చేసుకున్నాము. నైట్ కూడా కొంచెం ఖాళీగా ఉంది, ఎందుకంటే అందరు రోడ్డు మీద ఉన్నారు, గుడి దగ్గర తక్కువ మంది ఉన్నారు. నేను ఇదే సెకండ్ టైం మళ్ళీ దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకొని మళ్ళీ లైటింగ్స్ చూసుకుంటూ అలా రిటర్న్ వచ్చేసాము ఇంటికి. లైటింగ్స్ అయితే అద్దరిపోయింది, అసలు ఊరు కళ్ళకళ్ళ ఆడిపోతుంది, అంత బాగుంది. సందుకో లైటింగు, ఇంటికో పందిరి, ప్రతి ఇంటికి చుట్టాలే ఉన్నారు, అంత బాగుంది. ఊరు అయితే చాలా బాగా అనిపించింది నాకు జాతరలన్నా గుళ్ళకి వెళ్ళడం అన్న చాలా ఇష్టం, మీకు తెలిసిందే కదా. ఈ గ్యాప్లో మా హస్బెండ్ అయితే వచ్చేసారు. నేను మార్నింగే వెళ్ళిపోయాను, మా హస్బెండ్ అయితే నైట్ వచ్చారు. పొద్దున్నే మళ్ళీ దర్శనానికి వెళ్ళాలని చెప్పారు. వీలైనంత వరకు చూసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం, బాయ్.